అందరికీ స్వాగతం సుస్వాగతం టు అవర్ పొలిటికోస్ వినోదం ఛానల్. ఈ రోజు మనం సౌత్ ఇండస్ట్రీలో స్టైలిష్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి మాట్లాడుకుందాం. పోలీస్ థ్రిల్లర్స్ నుండి రొమాంటిక్ లవ్ స్టోరీల వరకు ఆయన చేసిన సినిమాలు అందరికీ స్పెషల్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గౌతమ్ మీనన్ టాలీవుడ్లోకి ఘర్షణ సినిమాతో 2004లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఏ మాయ చేసావేతో 2010లో యూత్ను మాయ చేశాడు. నాగ చైతన్య సమంతాల జోడికి ఇదే బ్రేక్ ఇచ్చింది. ఇంకా ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే సినిమాను తమిళంలో విన్నాయి తాండి వరువాయ పేరుతో సింబు త్రిషలతో ఏకకాలంలో తీసేశాడు. కేరళలో జన్మించిన గౌతమ్ తమిళనాడులో పెరిగాడు. సినిమాలపై చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నా కాలేజీ రోజుల్లో నిజంగా డైరెక్టర్ కావాలని డిసైడ్ అయ్యాడు. 1997లో మెన్సర కనువు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 2001లో మాధవన్ హీరోగా మిన్నలే సినిమాతో డైరెక్టర్గా మారిపోయాడు. గౌతమ్ మీనన్ టాప్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఘర్షణ వెంకటేష్ హీరోగా వచ్చిన పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామా. ఏ మాయ చేసావే నాగ చైతన్య సమంతల ఎవరినైనా ప్రేమలో పడేస్తే ఇక వెనక్కి తిరిగి చూడరు. ఎటో వెళ్ళిపోయింది మనసు. నాని సమంతాల కలయికలో క్యూట్ లవ్ స్టోరీ. సాహసం శ్వాసగా సాగిపో రోడ్ ట్రిప్లో జరిగే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. లైఫ్ ఆఫ్ ముత్తు మాఫియా బ్యాక్డ్రాప్లో ఉన్న అదిరిపోయే సినిమా. నటుడిగా కూడా అదరగొట్టేశాడు మనోడు. డైరెక్టర్గా మాత్రమే కాదు, కనులు కనులను దోచాయంటే డాన్ లియో లాంటి సినిమాల్లో నటుడిగాను తన మార్కు వేసేశాడు మనోడు. తెలంగాణ స్పెషల్లో బతుకమ్మ పాట, 2021లో అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఇప్పుడు విక్రమ్తో చేసిన ధ్రువ నక్షత్రం సినిమా అయితే 2 ఏళ్ళైనా విడుదల కావట్లేదు. సో ఈ సినిమా కోసం అందరం గట్టిగా వెయిటింగ్. ఫైనలీ హ్యాపీ బర్త్డే గౌతమ్ వాసుదేవ్ మీనన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.